సంక్రాంతికి అందరూ కోడి పందాలు చూడాలని ఆడాలని ఆశపడతారు. కానీ ఆ గ్రామంలో మాత్రం కోడి పందాలు నిషేధం. తమ గ్రామంలో కోడి పందాలు నిర్వహించకూడదని ఏకంగా పంచాయతీ తీర్మానం చేసింది. పశ్చిమ గోదావరి జిల్లా కుప్పనపూడిలో కోడి పందాలు వద్దంటూ సర్పంచ్ మెంబర్లు తీర్మానం చేయడమే కాకుండా జిల్లా కలెక్టర్ నాగరాణికి వినతి పత్రం అందజేశారు. గ్రామం శాంతియుతంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. కొన్ని గ్రామాలు ఆల్రెడీ చెరుకుమిల్లి ఐపీఆర్ వాళ్ళ హైకోర్టు ద్వారా స్టే తెచ్చుకుని గత 3 ఏళ్ల నుంచి కూడా ఎక్కడ కోడి పందాలు జరగట్లా ఆ గ్రామాల్లో. మరి మా గ్రామం పరిస్థితి ఏంటంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం మా గ్రామాల్లో చాలా అరాచక శక్తులు మరి సెప్టిక్ ల్యాబొరేటరీ వ్యర్థాలను తెచ్చి గ్రామంలో పోయటం వల్ల దాని మీద ఎమ్మెల్యే గారి దృష్టికి, కలెక్టర్ గారి దృష్టికి, డిపిఓ గారి దృష్టికి, డిఎంఎన్డీఓ దృష్టికి, స్థానిక తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాంబాబు గారికి, సబ్ ఇన్స్పెక్టర్ గారికి స్వయంగా చూపించడం జరిగింది. దాంట్లో ఒక బండి మీద మాత్రం యాక్షన్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ తిరిగి యథాతథంగా రోజు వస్తూనే కావాలంటే పంచాయతీ ఆఫీస్ దగ్గర సీసీ కెమెరా చూసుకోవచ్చు. కాకపోతే కొన్ని పోయట్లేదని అంటున్నారు, కొందరు పోస్తున్నారు అంటున్నారు. అదొక వివాదాస్పదమైన విషయం. మా గ్రామంలో ఏదైనా జరిగితే పంచాయతీ సర్పంచ్ గారు బాధ్యురాలు అవుతుంది కాబట్టి మంచినీటి విషయంలో, కాలుష్యం విషయంలో కానీ, మరి రేపొద్దున దౌర్జన్యకాండ కానీ, అరాచకంగా ఏదైనా దౌర్జన్యం జరిగినా కానీ, దళితులపై దాడులు జరిగినా కానీ దానికి బాధ్యత వహించవలసిన పంచాయతీ బోర్డు కాబట్టి దాని బాధ్యత పంచాయతీ వారికి తెలియపరిచి వారిని ఆశ్రయించి రక్షణ కోరమని